హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ధాబా స్టైల్లో కాజు మసాలా కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయండి. పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి. ముందుగానే మనం కాజు ఇట్లా కట్ చేసుకొని మనం 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటోస్ ఇట్లా కట్ చేసుకోవాలి. 6 టమాటోస్ కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 ఆనియన్ 1/4 కట్ చేసి ఇందులో వేసుకోవాలండి. ఆనియన్ అనేది కొంచెం లైట్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ వేసుకుందామండి. ఇందులో ఆ తర్వాత మనము స్పూన్తో కలపాలండి. చూడండి, ఇలా రావాలి కలర్స్. తర్వాత మస్క్ మిలన్ సీడ్స్ అండి, ఇవి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇవన్నీ దానికి మనం కలిపిద్దామండి మరి ఒకసారి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత అండి, ఆ తర్వాత మనము మిరియాలు, సాజీరా, పట్ట, ఇలాచి, తర్వాత ఒక చిన్న అల్లం ముక్క అండి. మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇలా సాఫ్ట్ అవుతుంది చూడండి. ఆఫ్ చేసి చల్లారిద్దామండి దీన్ని ఒక 10 మినిట్స్. ఆ తర్వాత మిక్సీ జార్, ఇందాక చేసుకునే ఫ్రై మనం మిక్సీ జార్లో వేసుకోనండి. ఒక 10 వెల్లుల్లి వేసుకోవాలండి. దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అండి. అది హీట్ అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇట్లా చిట్టపట్టలు ఆడుతున్నాయి చూడండి. తర్వాత మనము బిర్యానీ ఆకులు వేసుకుందామండి. ఆ తర్వాత ఇందాక పేస్ట్ చేసాం కదండి, ఈ మసాలాలు అనేసి సో అది వేసుకోవాలండి, ప్యూరీ. ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ స్పూన్తో కలపండి. ఇలా ఆయిల్ అన్నీ వస్తున్నాయి చూడండి. ఇలా వస్తే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా రావాలండి, ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలుతున్నట్టు రావాలి చూడండి. ఇలా రావాలి కలరు. ఆ తర్వాత మనం ముందుగానే 1 అవర్ ముందు నానబెట్టుకున్న జీడిపప్పులు ఇందులో వేసుకోవాలండి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు కలుపుకున్నాక మనం 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ కలుపుకుందామండి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేయాలండి, 1/2 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నదండి. ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇందులో మనము 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. మళ్ళీ కొత్తిమీర ఎందుకు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకున్నామండి గార్నిషింగ్కి. ఒక 10 మినిట్స్ తర్వాత బటర్ వేద్దామండి. అంతే, ఎంతో సింపుల్, ఈజీ ధాబా స్టైల్ కాజు మసాలా కర్రీ రెడీ. వేడి వేడి జీరా రైస్తో కానీ బగారా రైస్తో కానీ టేస్ట్గా ఉంటుందండి.